హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి మనకి ఈ వీడియో అనాలిసిస్ అనేది 18th November 2020కి సంబంధించినటువంటి వీడియో అనాలిసిస్. సో ఈ వీడియోలో మనం నన్ను ఇదివరకు అడిగారు, ఇదివరకు నేను మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి, అలానే మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్, క్విజ్ ఇలా ఇచ్చేవాడిని. సో వెరీ సూన్ అవి కూడా స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. కొద్దిగా ఇక్కడ నాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ ఫైల్ సైజ్ అనేది పెద్దగా అవుతే అప్లోడ్ అవ్వడం కష్టమవుద్ది, కాబట్టి నేను అవి ఇప్పుడు ఇంక్లూడ్ చేయట్లేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ఇంక్లూడ్ సో వాట్ ఎవర్ వీఆర్ మిస్సింగ్. ఓకే, మరి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి 8 న్యూస్ ఆర్టికల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, వాట్ ఈజ్ రిక్యూజల్ ఆఫ్ జడ్జెస్, అంటే కొన్ని కేసుల విషయంలో జడ్జిలు సో తాము ఆ కేసు నుండి తప్పుకుంటున్నట్టు సో మాట్లాడుతుంటారు, అదేంటి. దాని తర్వాత ఇక్రీసాట్ గురించి రీసెంట్గా న్యూస్లో వచ్చింది, దానికి సంబంధించిన న్యూస్. దెన్ ఆర్టికల్ 32 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, దాని తర్వాత వల్చర్స్ అంటే రాబందుల సంరక్షణ యొక్క కార్యక్రమం ఏదైతుందో దాని గురించి, దాని తర్వాత స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క క్రూ మిషన్ ఏదైతే ఉందో దాని గురించి, ఫేస్బుక్ పైన బ్యాన్ విధించినటువంటి దేశం, దాని తర్వాత లక్ష్మీ విలాస్ బ్యాంక్. ఇదివరకు నేను మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్లోనే బ్యాంకింగ్ క్రైసిస్ అన్నటువంటి ఒక వీడియో చేశాను. బ్యాంకింగ్ క్రైసిస్ అందులోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా మనం ఈ యొక్క 12th బ్రిక్స్ సమ్మిట్, ఇందులో ఇండియా స్టాండ్ ఏంటి, రష్యా స్టాండ్ ఏంటి, అలానే చైనా తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేయబోయేది వాట్ ఈజ్ రిక్యూజల్ ఆఫ్ జడ్జెస్. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఈనాడు అండ్ హిందూలో కూడా కవర్ అయింది. సో ఇది మనకి న్యూస్ ఆర్టికల్. అసలు ఇది మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఎప్పుడైతే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిను, దాంతోపాటు ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి ఎన్వి రమణను, దాంతోపాటు హైకోర్టు జడ్జిలను ఉద్దేశిస్తూ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున. ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్, నాకు అంత నేమ్ గుర్తులేదు, సో అజయ్ కల్లం అనుకుంటా, ఇఫ్ ఐ యామ్ రైట్. సో అజయ్ కల్లం గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క సుప్రీంకోర్టు పైన అలానే హైకోర్టు జడ్జిల పైన ఇలాంటి కమెంట్ చేశారు, కాబట్టి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ, కోర్టు ధిక్కరణ కింద సో కేసు ఫైల్ చేయాలని చెప్పేసి పిటిషన్ ఈ యొక్క సుప్రీంకోర్టులో ఫైల్ అవ్వడం జరిగింది. మరి ఈ కేసును విచారిస్తున్నటువంటి బెంచ్ ఏదైతే ఉంటుందో ఆ బెంచ్ నుండి, అందులో 3 members ఉన్నారు, ఆ బెంచ్ నుండి జస్టిస్ యుయు లలిత్ ఏమన్నారంటే, సో నేను ఈ యొక్క బెంచ్లో ఏదైతే ఉందో నేను ఈ బెంచ్లో ఉండలేను అని అన్నారు. దాన్ని మనం రెక్యూజల్ అంటారు అన్నమాట. అంటే ఒక జడ్జ్ తను ఆ యొక్క కేసుకి న్యాయం చేయలేకపోయినప్పుడు, అంటే ఇదివరకు ఆ కేసు విషయంలో ఎవరైతే కనుక పార్టీస్ ఉంటాయో, అంటే ఎవరిపైన ఎవరైతే కేసేస్తారో వాళ్ళతో ఇదివరకు జడ్జికి ఏదైనా సరే సంబంధం ఉన్నట్టయితే ఆ జడ్జిమెంట్లో వాళ్ళు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ అనేది ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి మేము ఆ జడ్జిమెంట్లో ఉండలేం అని చెప్పేసి ఇలా జడ్జిలు ఈ యొక్క తప్పుకోవడాన్ని ఏమంటారంటే మనం రెక్యూజల్ అని అంటారు స్టూడెంట్స్. ఓకే, సో ఎందుకని చెప్పాను మీకు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రాకూడదు అని చెప్పేసి. మీరు చాలాసార్లు చూస్తుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు జడ్జిలు అయిన తర్వాత వాళ్ళు లాయర్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పాలంటే రామ్ జన్మభూమి కేసు అప్పుడు రామ్ జన్మభూమిలో ఒకరి తరపున వాదించినటువంటి వ్యక్తి తర్వాత జడ్జి అయిన తర్వాత అదే రామ్ జన్మభూమి కేసులో ఆ జడ్జిమెంట్లో ఉన్నటువంటి బెంచ్ నుండి తప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన గతంలో లాయర్గా ఉన్నప్పుడు ఈ యొక్క వన్ ఆఫ్ ద పార్టీ తరపున తను వాదించాడు కాబట్టి. సో మళ్ళీ ఇప్పుడు అతనే జడ్జిమెంట్ ఇస్తే జడ్జిమెంట్ ప్యానల్లో ఉన్నట్టయితే కనుక వారికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి అలా వాళ్ళు వైదొలుగుతున్నారు. దాన్ని మనం ఈ యొక్క రెక్యూజల్ అని అంటుంటాం అనమాట. మరి దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏందో చెక్ చేద్దాం. ఇది మనకి GS పేపర్ 2లో ఇండియన్ పాలిటీ రిలేటెడ్ స్టూడెంట్స్, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జ్ అయినటువంటి యుయు లలిత్
ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పైన యాక్షన్ తీసుకోవాలి అనేది పిటిషన్ అనేది ఫైల్ అయిందో సుప్రీంకోర్టులో, దాని నుండి రిక్యూజల్ని కోరడం జరిగింది. మరి రిక్యూజల్ ఆఫ్ ద జడ్జెస్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక కేసు నుండి కానీ ఒక పర్టికులర్ మ్యాటర్ నుండి తనను తాను అందులోని వైదొలగాడాన్ని, ఎందుకంటే కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దీని మన తెలుగులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అంటారు. సో మరి నేను మీకు ఇందాక చెప్పినట్టు ఆ జడ్జికి ఆ కేసులోని ఎవరైతే కనుక డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి, ఇక్కడ పార్టీస్ అంటే రాజకీయ పార్టీలు కాదు, ఆ కేసును ఫైల్ చేసిన వాళ్ళు, ఆ కేసు ఎవరి గురించో వాళ్ళు అనమాట. ఓకే, సో ఆ పార్టీలతో లింక్ ఉన్నట్టయితే కనుక వాళ్ళు ఇలా ఆ జడ్జిమెంట్ నుంచి వాళ్ళు రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో దాంతోపాటు దీనివల్ల ఏమవుతుంది, సమ్ టైమ్స్ ఇలా జడ్జెస్ రిక్యూజల్ అవ్వడం వల్ల కొన్నిసార్లు జడ్జిమెంట్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఈ బెంచ్ని ఎవరు ఫామ్ చేస్తారు, సిజేఐ ఈ యొక్క బెంచ్ని ఫామ్ చేస్తాడు, లైక్ 3 జడ్జ్ బెంచ్ కానీ 5 జడ్జ్ బెంచ్ కానీ. మళ్ళీ ఒక జడ్జి ఇందులో నుంచి వైదొలిగిన తర్వాత మళ్ళీ ఇతని ప్లేస్లో ఇంకో జడ్జిని రీప్లేస్ చేస్తూ మళ్ళీ ఈ బెంచ్ని ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆ బెంచ్ని ఫామ్ చేసేది ఎవరు, సిజేఐ. దీనివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు కేసులో డిలే అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క రిక్యూజల్ విషయంలో అంటే జడ్జిలు తమంతట తామే ఒక కేసు నుండి వైదొలిగేటటువంటి విషయంలో ఏవైనా రూల్స్ ఉన్నాయా స్పెషల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క రిక్యూజల్ గురించి ఎలాంటి రూల్స్ లేవు. దాంతోపాటు ఒక జడ్జ్ తన కేసు నుండి ఎందుకు వైదొలగాలి అనుకుంటున్నాడో కూడా ఒక రిటర్న్ రీజన్ అంటే ఒక రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే సో ఈ విషయంలో కొద్దిగా ట్రాన్స్పరెన్సీ లేదు. మరి వీటిని అడ్రస్ చేయడానికి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏదైతే ఉందో NJAC, దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్లు జస్టిస్ కురియన్ జోసెఫ్ ఏమన్నారంటే, ఒక జడ్జ్ తను ఒక కేసు నుండి తప్పుకోవాలి అనుకుంటున్నప్పుడు ఆ కేసు నుండి ఎందుకు తప్పుకోవాలి అన్నటువంటి సరైనటువంటి రీజన్స్ ఇచ్చినప్పుడే మనం ఈ యొక్క ట్రాన్స్పరెన్సీని జ్యుడిషియరీలో ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలా రీజన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి జస్టిస్ కురియన్ జోసెఫ్ కమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్లోకి వచ్చే ముందు తాము అత్యంత ట్రాన్స్పరెంట్గా అలానే అకౌంటబుల్గా ఉంటామని చెప్పేసి ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి వాటిని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ జడ్జిమెంట్లో కురియన్ జోసెఫ్ కమెంట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా రిక్యూజల్ ఆఫ్ జడ్జెస్ గురించి. నెక్స్ట్, డ్రోన్ల వినియోగానికి ఇక్రీసాట్కు అనుమతి. సో ఫస్ట్ అసలు ఇక్కడ ఇక్రీసాట్ అనేది ఎక్కడుంది? ఇక్రీసాట్ అనేది హైదరాబాద్లో ఉంది స్టూడెంట్స్. వీళ్ళు ఈ యొక్క అగ్రికల్చర్ రీసెర్చ్ కోసం అంటే అగ్రికల్చర్ రీసెర్చ్లో భాగంగా అగ్రికల్చర్ రీసెర్చ్లో భాగంగా వీళ్ళు లిమిటెడ్గా డ్రోన్స్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఎవరు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు? వీళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చారంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఏదైతే కనుక డైరెక్టర్ ఉంటుందో, ఓకే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA, వీళ్ళు ఈ యొక్క ఇక్రీసాట్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మీరు చూసుంటారు స్టూడెంట్స్, ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా రైతులు కూడా ఈవెన్ తమ యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్లో ఫర్టిలైజర్స్ విషయంలో కానీ పెస్టిసైడ్స్ విషయంలో కూడా అలానే సర్వీలియన్స్ అంటే వాళ్ళ యొక్క పొలం మొత్తం కూడా సరిగా మెయింటైన్ అవుతుందా లేదా, ఎవరైనా ట్రెస్ పాసింగ్ అంటే ఎవరైనా ఇల్లీగల్గా వచ్చారా లేదా చెక్ చేయడానికి కూడా డ్రోన్స్ వాడుతుంటారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇండియాలో డ్రోన్స్ యూసేజ్ కోసం మనకి అప్రూవల్ కావాలంటే అది ఖచ్చితంగా మనం ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ కంట్రోల్లో ఉన్నటువంటి DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి మనం అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఏందో చెక్ చేద్దాం మనం. ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ ఎవరో మీరు ఆన్సర్ చేయండి. మరి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కంట్రోల్లో ఉన్నటువంటి DGCA వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఇక్రీసాట్కి. సో ఇక్రీసాట్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్
వీళ్ళ యొక్క ప్రైమరీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే వీళ్ళు అగ్రికల్చర్ రీసెర్చ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ పైన వీళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. ఇక్రిసాట్ యొక్క హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఈ యొక్క పటాన్చెరులో ఉంది స్టూడెంట్స్. అలానే ఇక్రిసాట్కి డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి. అది మాలీలో, అలానే కెన్యాలో, ఈవెన్ నైజీరియా, మలావి, ఇథియోపియా, జింబాబ్వే ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా ఇక్రిసాట్కి రీజనల్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఇక్రిసాట్ అంటే మీనింగ్ బేసికల్లీ ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. అంటే ఈ యొక్క మనం గ్లోబ్ తీసుకున్నట్టయితే ఒక ట్రాపికల్ రీజియన్ అంటుంటాం కదా మనం, లైక్ ఈక్వెటార్కి 23.5 నార్త్ అండ్ 23.5 సౌత్, దీన్ని మనం ట్రాపికల్ రీజియన్ అంటాం. ఈ ట్రాపికల్ రీజియన్లో క్రాప్స్ రీసెర్చ్ కోసం అని చెప్పేసి మనం ఇక్రిసాట్ అనే దాన్ని ఈ యొక్క 1972లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే ఈ యొక్క ఫోర్డ్ అండ్ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్స్. ఇందులో అగ్రిమెంట్స్లో ఇన్వాల్వ్ అయింది యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అండ్ ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ఇక్రిసాట్ ఇండియాలో ఫౌండేషన్ జరిగినప్పటి నుంచి కూడా దీనికి స్పెషల్ రూల్స్ అనేవి అండర్ స్పెషల్ రూల్స్ ఇది ఆపరేట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది యుఎన్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇందులో పనిచేసే వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఇక ఇక్రిసాట్ని మేనేజ్ చేసేది ఎవరంటే ఫుల్ టైం డైరెక్టర్ జనరల్. వీళ్ళు ఎవరికి రిపోర్టింగ్ ఇస్తారు? ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ ఏదైతే కనుక ఎఫ్ఏఓ యాజ్ వెల్ యాజ్ యుఎన్డిపి కంట్రోల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీకి వీళ్ళు రిపోర్ట్ అనేది ఇస్తారు. ఇది ఓవరాల్గా ఇక్రిసాట్ వాళ్ళకి డ్రోన్స్ ఉపయోగించుకోవడానికి ఇచ్చినటువంటి లిమిటెడ్ అప్రూవల్ గురించినటువంటి న్యూస్. నెక్స్ట్ ఆర్టికల్ 32 అండ్ సుప్రీం కోర్ట్. అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఇందులో? ఏం చెప్పదలుచుకున్నారంటే రీసెంట్గా సుప్రీం కోర్టుకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వరవరరావు, మీ పేరు విని ఉంటారు, వరవరరావు అండ్ పి హేమలత, అలానే ఇంకొంతమంది వ్యక్తులు కూడా సుప్రీం కోర్టుకి వాళ్ళని ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో మాకు హెబియస్ కార్పస్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 అండర్ ఆర్టికల్ 32 వాళ్ళు సుప్రీంకోర్టుకి బెయిల్ కోసం వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. మీకు తెలిసి ఉండాలి స్టూడెంట్స్, ఈ యొక్క ఆర్టికల్ 32 అనేది మనకి రిట్స్ గురించి చెప్తుంది. రిట్స్ అనేవి దేనికి సంబంధించింది? ఎప్పుడైతే కనుక ఒక పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అవుతాయో అప్పుడు మనకి రిట్స్ అనేది పిక్చర్లోకి వస్తుంది. సుప్రీంకోర్టు విల్ ఇష్యూ రిట్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 32 అండ్ హైకోర్టు విల్ ఇష్యూ రిట్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 226. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటుందంటే మీరు డైరెక్ట్గా హైకోర్టుకే రావాల్సిన అవసరం లేదు, మీరు సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకే వెళ్ళండి అని చాలా కేసులని సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే మీరు సుప్రీంకోర్టుకి రావాల్సిన అవసరం లేదు, హైకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ కేసెస్ని హైకోర్టుకి కూడా డైవర్ట్ చేస్తుంది అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ యొక్క ఆర్టికల్ 32 అనేది ఫండమెంటల్ రైట్ వైలేషన్ అయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఈ యొక్క రిట్స్ విషయంలో హైకోర్టు కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు మీరు ప్రతి దానికి సుప్రీంకోర్టుకు రావాల్సినటువంటి పని లేదు అని ఈ యొక్క సుప్రీంకోర్టు కమెంట్ చేసిందనమాట. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఏందో మనం చెక్ చేద్దాం. రీసెంట్లీ సిజేఐ ఏమన్నారంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ద్వారా వచ్చేటటువంటి పిటిషన్స్ని ప్రోత్సహించాలనుకోవట్లేదు, ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉంది, అదేంటంటే ఆర్టికల్ 226. ఎందుకంటే హైకోర్టు కూడా ఆర్టికల్ 226 ద్వారా వాళ్ళు సాల్వ్ చేయవచ్చు కాబట్టి ప్రతిదీ సుప్రీంకోర్టుకి రావడం వల్ల సుప్రీంకోర్టు పైన కేసెస్ బర్డెన్ పెరిగే అవకాశం ఉంటుందని ఒక సుప్రీంకోర్టు తనకు ఒపీనియన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి ఆర్టికల్ 32 అంటే ఏంది? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే ఫండమెంటల్ రైట్స్లో కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఇండివిజువల్కి ఇచ్చినటువంటి రైట్స్. మరి ఫండమెంటల్ రైట్స్లో ఏ ఫండమెంటల్ రైట్ అయినా వైలేట్ అయినట్టయితే కనుక కోర్టుకు వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవడానికి మనం రిట్స్ అనేవన్నీ ఉపయోగిస్తాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైనా ఒక ఆర్టికల్ తీసేస్తే కనుక మన భారతదేశ రాజ్యాంగం మొత్తం కూడా చెల్లకుండా ఉంటుంది అని అనుకుంటే కనుక ఆ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 32. అంటే ఆర్టికల్ 32 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి హార్ట్ అండ్ సోల్గా మనం చెప్పవచ్చని బిఆర్ అంబేద్కర్ ఆ రోజు
సో దాని యొక్క ఒపీనియన్ చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఆర్టికల్ 32 యొక్క ఇంపార్టెన్స్ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. అండర్ ఆర్టికల్ 32 అండ్ అండర్ ఆర్టికల్ 226 సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు కెన్ ఇష్యూ రిట్స్ అని మనం అనుకున్నాం కదా. ఈ రిట్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్టూడెంట్స్, అవి నేను మీకు పాలిటీ క్లాస్లో కూడా చాలాసార్లు చెప్పాను. హెబియస్ కార్పస్, మ్యాండమస్ అండ్ ప్రొహిబిషన్, సెరిష్యూరరీ అండ్ కోవారెంటు. ఈ 5 రిట్స్ అని మనం చెప్పొచ్చు. జనరల్గా ఈ ఆర్టికల్ 32 అనేది సో కాన్స్టిట్యూషన్లో చెప్పిన సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క ఆర్టికల్ 32 అనేది దీన్ని అబాలిష్ చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పిందంటే ఎప్పుడైతే కనుక నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఉందో, సో ఆర్టికల్ 352 ఓకే. సో ఇక్కడ 359 ఎందుకంటే 359 ఏం చెప్తుందంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఉండేటటువంటి కొన్ని అబాలిష్ అవుతాయని చెప్తుంది. అందుకోసం ఇక్కడ ఆర్టికల్ 315 అని చెప్పాను. సో ఓన్లీ నేషనల్ ఎమర్జెన్సీ టైంలోనే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ చేయవచ్చు. అందులో కూడా ఆర్టికల్ 19, ఆర్టికల్ 20ని ఆర్టికల్ 20, ఆర్టికల్ 21ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైలేట్ చేయడానికి వీల్లేదు. అది మీకు చెప్పాను మీకు పాలిటీ క్లాస్లో. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అండ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ రెండు ఉంటాయి. ఇంటర్నల్ ఎమర్జెన్సీలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ అలాగే ఉంటాయి, అలానే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ అలానే ఉంటాయని మీకు ఇదివరకు చెప్పాను అనమాట. ఓకే. సో ఫండమెంటల్ రైట్స్ విషయంలో హైకోర్టు కూడా ఆర్టికల్ 226 ద్వారా సిటిజన్స్కి అంటే ఇండివిజువల్స్కి ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు. ఓకే. సో చంద్రకుమార్ కేస్ 1997లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక భాగం కాబట్టి దీన్ని ఎవరు మార్చడానికి వీల్లేదని చెప్పారు. దీనికన్నా ముందు 1973లో ఫస్ట్ టైం కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. అది మీకు ఐడియా ఉండాలి. సో ఈ స్లైడ్లో మీకు ఆర్టికల్ 226 అనేది సో మీరు చదువుకోవచ్చు. సేమ్ ఆర్టికల్ 226 అండర్లో కూడా ఆర్టికల్ 32 అండర్లో ఏవైతే రిట్స్ ఉన్నాయో అలాంటి రిట్సే హైకోర్టు అనేది ఇష్యూ చేయవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, సుప్రీంకోర్టు రిట్స్ కేవలం ఫండమెంటల్ రైట్స్ విషయంలో మాత్రమే రిట్స్ ఇష్యూ చేయొచ్చు. హైకోర్టు మాత్రం రిట్స్ని ఫండమెంటల్ రైట్స్ ప్లస్ అదర్ ఇష్యూస్లో కూడా ఈ యొక్క రిట్స్ని ఇష్యూ చేయొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది చాలా పెద్దది సుప్రీంకోర్టుతో కంపేర్ చేస్తే. సో హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీంకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్తో కంపేర్ చేస్తే చాలా వైడర్ జ్యూరిస్డిక్షన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇది ఆర్టికల్ 32కు సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్ ఆర్టికల్, రాబందుల సంరక్షణకు 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక. దీన్ని మన ఇంగ్లీష్లో వల్చర్స్, వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక 5 years యాక్షన్ ప్లాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఆ యాక్షన్ ప్లాన్లో ఎలాంటివి తీసుకురావాలనుకుంటున్నాం, దీన్ని మనం వల్చర్ యాక్షన్ ప్లాన్ అంటున్నాం. వల్చర్ యాక్షన్ ప్లాన్ 2025 అంటున్నాం. దీన్ని ప్రపోజ్ చేసినటువంటి మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఫస్ట్ అసలు ఈ వల్చర్స్ మనకి ఎందుకు, రాబందుల్ని మనం ఎందుకు కాపాడాలి, రాబందుల్ని మనం వల్చర్స్ని ఎందుకు కాపాడాలి అంటే కనుక ఈ యొక్క ఫుడ్ చైన్లో వల్చర్స్ అనేవి టాప్ ప్రెడేటర్స్ అనమాట. ఎప్పుడైతే కనుక కొన్ని యానిమల్స్ చనిపోతాయో ఆ డెడ్ యానిమల్స్ని తినేవి ఈ యొక్క వల్చర్స్. వీటిని మనం స్కావెంజర్స్ అంటారు. మనకు వల్చర్ పాపులేషన్ లేనట్టయితే కనుక ఈ యొక్క డెడ్ యానిమల్స్ యొక్క బాడీ అనేది అలానే కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల డిఫరెంట్ వైరస్ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బయోడైవర్సిటీని కాపాడే విషయంలో, ఫుడ్ సైకిల్ని కాపాడే విషయంలో ఈ యొక్క వల్చర్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క యాక్షన్ ప్లాన్ని అనౌన్స్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఏ మినిస్ట్రీకి రిలేటెడ్ ఇది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి రిలేటెడ్. వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి ప్లాన్ ఏంది, వల్చర్ యాక్షన్ ప్లాన్ 2020-2025. అంటే ఈ 5 years ఇండియాలో వల్చర్స్ని సంరక్షించుకోవడానికి ఈ యొక్క యాక్షన్ ప్లాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. మనం ఒకసారి ఈ యొక్క వల్చర్స్, రాబందులు ఎలా తగ్గుతూ వచ్చాయో చూద్దాం ఒకసారి. ఈ యొక్క వల్చర్ నెంబర్స్ అనేవి 1990sతో కంపేర్ చేస్తే 90% అనేది తగ్గింది. దట్టు ఇండియాలో మొత్తం వల్చర్కి సంబంధించినటువంటి 9 స్పీసీస్ ఉంటే కనుక
అందులో 3 స్పీసీస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. నేను మీకు ఇదివరకు క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఎందుకు చెప్పాను. ఈ 3 క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇవి 1990స్తో కంపేర్ చేస్తే 2007కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ వీటి పాపులేషన్ 99% తగ్గింది. 99% తగ్గింది. ఈ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవే ఉన్నాయి? ఓరియంటల్ వైట్ బేక్డ్, అలానే లాంగ్ బిల్డ్, అలానే స్లెండర్ బిల్డ్ వల్చర్స్. ఈ 3 వల్చర్ స్పీసీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 99% ఆఫ్ ద పాపులేషన్ తగ్గింది. అలానే మిగతా స్పీసీస్ అయినటువంటి అంటే మిగతా రకాలైనటువంటి రెడ్ హెడెడ్ వల్చర్స్, అలానే ఈజిప్షియన్ వల్చర్స్, వాటి పాపులేషన్ కూడా చాలా డ్రాస్టిక్గా తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అసలు వీటి పాపులేషన్ ఇంతలా తగ్గడానికి కారణం ఏంటి? ఇంతలా తగ్గడానికి కారణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా మీకు అంటే మనకు బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు జనరల్గా మనం ఐబుప్రూఫిన్ ట్యాబ్లెట్ వాడుతుంటాం. ఐబుప్రూఫిన్ ట్యాబ్లెట్ వాడుతుంటారు స్టూడెంట్స్. ఓకే, అలానే మీరు నిమ్సులాయిడ్ అనే ట్యాబ్లెట్ కూడా వినుంటారు. సో ఈ డ్రగ్స్ ఏంటంటే నిమ్సులాయిడ్ అనేది ఎస్పెషల్లీ ఏంటంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ యాంటీ ఇన్ఫ్లమేషనరీ డ్రగ్స్, NSAID అంటాం. సో మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవడానికి పెయిన్ రిలీఫ్ డ్రగ్స్ కేటగిరీలో కొన్ని NSAIDs ఉంటాయి. ఎప్పుడైతే కనుక మనం క్యాటిల్ అంటే కౌ కానీ బఫెల్లో కానీ వాటికి ఈ NSAID అంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అయినటువంటి డైక్లోఫినాక్ వాటికి ఇస్తామో, అవి చనిపోయిన తర్వాత వాటి బాడీలో ఈ డైక్లోఫినాక్ ఉంటుంది కాబట్టి ఆ యానిమల్ బాడీలో మొత్తం వెయిట్లో 0.4 to 0.7% డైక్లోఫినాక్ ఉన్నా కూడా అది సరిపోతుంది. ఆ వల్చర్స్ అంటే ఆ యొక్క కౌని తినడానికి వచ్చినటువంటి 100 రాబందుల్లో 99 రాబందులు చనిపోతాయి. ఒకవేళ ఆ కౌ డెడ్ బాడీలో ఈవెన్ 0.4 to 0.7% ఆఫ్ ద డైక్లోఫినాక్ ఉన్నా కూడా. కాబట్టి మనం ఇప్పుడు వల్చర్స్ని కాపాడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వన్, ఇక డైక్లోఫినాక్ యూజ్ ఏదైతే ఉందో యానిమల్స్లో దాన్ని మనం తగ్గించాలి. సో చూద్దాం మనం ఈ యొక్క వల్చర్ కన్జర్వేషన్ ప్లాన్ అని చెప్పారు కదా 2020 నుండి 2025 వరకు. ఇందులో వీళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క డైక్లోఫినాక్ ఏదైతే ఉందో ఈ డైక్లోఫినాక్ని వెటర్నరీ పర్పస్ యూజ్ చేసే విషయంలో దీన్ని కొద్దిగా కంట్రోల్ చేయండి. అలానే దీన్ని ఎవరైతే కనుక రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ అంటే ఒక గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయినటువంటి వెటర్నరీ డాక్టర్స్ మాత్రమే దీన్ని ప్రిస్క్రైబ్ చేయాలి పశువులకి, అవసరమైనప్పుడు మాత్రమే. అదర్వైజ్ వీటిని ఉపయోగించడానికి వీల్లేదు. అలానే మార్కెట్లోకి అంటే వెటర్నరీ మెడిసిన్స్ పశువుల కోసం ఏదైనా NSAID మార్కెట్లోకి తీసుకొస్తే కనుక అది వల్చర్స్ పైన ఏదైనా ఎఫెక్ట్ చూపుతుందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలి. ఇదొక స్టెప్ అన్నమాట. దాంతోపాటు ఈ వల్చర్స్ని కాపాడేటటువంటి ప్రోగ్రామ్ని కూడా పెంచాలి. ఏ విధంగా అంటే ఈ యొక్క వల్చర్స్ వాటి సంఖ్యను పెంచడానికి ఈ యొక్క బ్రీడింగ్ సెంటర్స్ని పెంచాలి. అలానే వల్చర్ కన్జర్వేషన్ సెంటర్స్ అంటే వల్చర్ ఎక్కడైతే కనుక అంటే రాబందులో ఎక్కడైతే కనుక నివసిస్తాయో వాటి దగ్గర ఈ యొక్క యానిమల్ యొక్క డెడ్ బాడీస్ వేయడం, ఇలా వీటిని పరిరక్షించాలన్నమాట. ఈ విధంగా వల్చర్ సేఫ్ జోన్ ప్రోగ్రామ్స్గా ఇండియాలో మొత్తం 8 డిఫరెంట్ ప్లేసెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే కనుక ఈ యొక్క వల్చర్ పాపులేషన్ ఎక్కువ ఉందో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని వల్చర్ సేఫ్ జోన్స్గా ఐడెంటిఫై చేశారు. ఆ వల్చర్ సేఫ్ జోన్స్ ఇండియాలో ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని అన్నింటి విషయంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. అలానే ఇండియా మొత్తం పైన కూడా ఒక 4 ఈ యొక్క వల్చర్ రెస్క్యూ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే వల్చర్స్ అంటే రాబందులను రెస్క్యూ చేసిన తర్వాత ఈ రెస్క్యూ సెంటర్కి వాళ్ళు తీసుకెళ్తారు. ఇది మనకి పింజోరే నార్త్లో, భోపాల్ సెంట్రల్ ఇండియాలో, గువాహతి నార్త్ ఈస్ట్, అలానే హైదరాబాద్ సౌత్ ఈస్ట్లో ఈ యొక్క వల్చర్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎవరైనా నార్త్ తెలంగాణ స్టూడెంట్స్ ఉంటే కనుక ఆదిలాబాద్లో ఈ యొక్క వల్చర్ అంటే రాబందుల సంరక్షణ అనేది ప్రభుత్వం చాలా ఎఫెక్టివ్గా చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వల్చర్స్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఏవైతే కనుక డెడ్ యానిమల్స్ ఉంటాయో ఆ డెడ్ యానిమల్స్ని తినేసి వాటిని క్లీనింగ్ విషయంలో అంటే ఇవి ఒక స్కావెంజర్స్ లాగా ఉపయోగపడి ఈ యొక్క డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా చేస్తాయి. కాబట్టి వీటిని మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్
అంతరిక్ష ట్యాక్సీ శకం ఆరంభం. అసలు ట్యాక్సీ అంటే ఏంది? ట్యాక్సీ అంటే ప్యాసింజర్స్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి చేర్చేటటువంటి ట్రాన్స్పోర్ట్ని ట్యాక్సీ అంటాం. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీ, ఆ ప్రైవేట్ కంపెనీ పేరేంది? స్పేస్ ఎక్స్. ఈ యొక్క స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ కంపెనీ మన ఎర్త్ పై నుండి స్పేస్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఈ యొక్క నలుగురు ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళిందనమాట. ఇలా ఒక ప్రైవేట్ కంపెనీ నలుగురు ఆస్ట్రోనాట్స్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం ఇది ఫస్ట్ టైం. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ప్రైవేట్ కంపెనీస్ రోల్ పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ నాసా వాళ్ళు ఈ యొక్క స్పేస్ ఎక్స్ దాంతోపాటు బోయింగ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చారు ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ కోసం. వాటి వల్ల నాసాకు టైం సేవ్ అవుతుంది. వాళ్ళు వేరే రీసెర్చ్ యాక్టివిటీస్ పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే వేరే ప్లానెట్స్ని ఐడెంటిఫై చేయడం కానీ, వేరే స్టార్స్ పైన రీసెర్చ్ చేయడం కానీ, వాటిపైన వాళ్ళ యొక్క రీసెర్చ్ అనేది ఫోకస్ అవుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ అనేది మొత్తం ప్రైవేట్ కంపెనీస్కి వాళ్ళు అసైన్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇది మనకి ఈనాడులో అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి న్యూస్ ఆర్టికల్స్. ఈ యొక్క నలుగురు ఎవరంటే నలుగురులో ఒక ఉమెన్ ఉన్నారు స్టూడెంట్స్, అలానే ఏషియా నుండి ఒక జపనీస్ ఉన్నాడు, అలానే ఒక ఆఫ్రో అమెరికన్ కూడా ఉన్నారు. వీళ్ళ నేమ్స్ ఏంటంటే మైక్ హాప్కిన్స్, సోచి నొగోచి, షనన్ వాకర్, విక్టర్ గ్లోవర్. ఈ నలుగురు పేర్లు జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి అనమాట. మరి ఇది హ్యూమన్ లేకుండానా? హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అంటే మానవ సహిత అంతరిక్ష యాత్ర అనమాట. దీన్ని చేపట్టినటువంటి ప్రైవేట్ సంస్థ ఏంటి? స్పేస్ ఎక్స్. ఇందులో మొత్తం ఎంతమంది ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు? 9 ఆస్ట్రోనాట్స్ వెళ్ళడం జరిగింది. దీనికన్నా ముందు ఎవరైనా ట్రై చేశారా స్పేస్ ఎక్స్? దీనికన్నా ముందు ఒకసారి ఎక్స్పెరిమెంట్గా ఇద్దరితోని ట్రై చేశారు. కాకపోతే అది పైలట్ బేసిస్ అనమాట, అది ఎక్స్పెరిమెంట్గా. ఇది మాత్రం సక్సెస్ఫుల్గా జరిగినటువంటి ఫస్ట్ ఫ్లైట్. కంపెనీ పేరు స్పేస్ ఎక్స్. వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఒకతను జపాన్, మిగతా ముగ్గురు కూడా అమెరికాకు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 6 months ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటారు. ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 3 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. వీళ్ళు నలుగురు వేరేందరితో ఓవరాల్గా 7 members ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే పరిస్థితి ఉంది. దాంతోపాటు విక్టర్ గ్లోవర్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువ రోజులు స్పేస్లో ఉండేటటువంటి ఆఫ్రో అమెరికన్గా ఇతను గుర్తింపు పొందే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ యొక్క జపనీస్ ఎవరైతే ఉన్నారో సోయిచి నగోచి, ఇతను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 3 డిఫరెంట్ స్పేస్ క్రాఫ్ట్లో, అంటే ఈ యొక్క ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళ దాంట్లో వెళ్తున్నాడు. అలానే ఇదివరకు అమెరికాకు చెందినటువంటి స్పేస్ షటిల్ నుండి స్పేస్లోకి వెళ్ళాడు. అలానే రష్యా వాళ్ళకి సంబంధించినటువంటి సూయజ్ ద్వారా కూడా స్పేస్లోకి వెళ్ళాడు. ఇలా 3 డిఫరెంట్ స్పేస్ షటిల్స్ ద్వారా ఈ యొక్క స్పేస్లోకి వెళ్ళినటువంటి వ్యక్తిగా ఇతను రికార్డ్ హోల్డర్ కూడా. మరి దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఇది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కాబట్టి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఏ కంపెనీ టేకప్ చేసింది? స్పేస్ ఎక్స్. ఇది కమర్షియల్ ఫ్లైట్ అనమాట. దాంతోపాటు ఇందులో యూజ్ చేసిన రాకెట్ ఏంది? ఫాల్కన్ రాకెట్. ఇది స్పేస్ ఎక్స్ చేసినటువంటి 2వ ప్రయోగం. ఫస్ట్ది కేవలం పైలట్ బేసిస్ మాత్రమే జరిగింది. మరి యుఎస్ యొక్క స్పేస్ ఆర్గనైజేషన్ పేరేంటి? నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ ఎవరనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇందులో ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ 9. ఇందులో ఎవరు ఆల్రెడీ ఇది 3rd డిఫరెంట్ స్పేస్ షటిల్ అంటే కనుక ఇక జపాన్ చెందినటువంటి సోయిచి నగోచి. ఇతను ఇప్పుడు స్పేస్ ఎక్స్తో పాటు ఇదివరకు అమెరికా స్పేస్ షటిల్, అలానే రష్యా సోయిజ్ ఈ యొక్క స్పేస్ క్రూలో కూడా ఇతను మెంబర్గా ఉండడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా స్పేస్ ఎక్స్ మిషన్కి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్. నెక్స్ట్, సోలోమన్ ఐలాండ్స్ సెట్ టు బ్యాన్ FB ఫేస్బుక్ ఓవర్ క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ పైన ఈ యొక్క తీవ్రమైనటువంటి విమర్శలు చేసినందుకు గాను ఈ యొక్క సోలోమన్ ఐలాండ్స్ అనేది ఫేస్బుక్ను బ్యాన్ చేస్తున్నట్టు వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి న్యూస్ ఆర్టికల్. ఇదివరకు ఇలానే చైనా, ఇరాన్, నార్త్ కొరియా కూడా ఫేస్బుక్ని వాళ్ళ కంట్రీస్లో బ్యాన్ చేయడం జరిగింది. ఆబ్వియస్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినట్టయితే కనుక మీకు సోలోమన్ ఐలాండ్ అనేది ఎక్కడుందో తెలియలేదు. రఫ్లీగా ఇది మనకి ఆస్ట్రేలియాకి
నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో, ఆస్ట్రేలియాకి మనకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఈ సోలమన్ ఐలాండ్ అనేది ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే హోనియారా. ఇది మనకి సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంటుంది ఈ సోలమన్ ఐలాండ్స్ అనేవి. సో ఈ సోలమన్ ఐలాండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 ఐలాండ్స్ యొక్క సమూహం ఇది యొక్క సోలమన్ ఐలాండ్స్. అసలు సమస్య ఏమైంది? సమస్య ఎక్కడ వచ్చిందంటే కరోనా వల్ల ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కానీ తీవ్రంగా నష్టపోయారు. ప్రపంచమంతటా కూడా అదే జరిగింది. ఈవెన్ సోలమన్ ఐలాండ్స్లో కూడా అదే జరిగింది. మరి దాన్ని తిరిగి ఒక షేప్లో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పుడు దానికి ఇంకొక ప్యాకేజ్, మన దగ్గర ఆత్మనిర్భర్ ప్యాకేజ్ రిలీజ్ చేసినట్టు అక్కడ కూడా ఓ ప్యాకేజ్ రిలీజ్ చేశారు. కాకపోతే అందులో ఫండ్స్ మిస్యూజ్ అయ్యాయని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఆరోపణలు వచ్చాయి. అది కాకుండా చైనా తైవాన్ విషయంలో వీళ్ళు తైవాన్ కాదని చైనాతోని క్లోజ్ ఉండడం వల్ల కూడా ఒక ప్రజలు గవర్నమెంట్ పైన చాలా అన్సాటిస్ఫైగా ఉన్నారు. మరి ఈ ఈ ఈ కాంటెక్స్లో వీళ్ళు ఫేస్బుక్ని ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని గవర్నమెంట్ పైన, మినిస్టర్స్ పైన చాలా అగ్రెసివ్గా కమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క ఫేస్బుక్ని టెంపరీగా బ్యాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. నేను మీకు చెప్పినటువంటి న్యూస్ ఇది మీరు తర్వాత నోట్స్లో చెక్ చేసుకోవచ్చు. సోలమన్ ఐలాండ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఆల్మోస్ట్ ఆల్ 100 ఐలాండ్స్ గ్రూప్. అంటే సోలమన్ ఐలాండ్స్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇది మనకి సౌత్ పసిఫిక్లో ఉంది. క్యాపిటల్ హోనియారా, కరెన్సీ సోలమన్ ఐలాండ్స్ డాలర్. ఇది ఉన్నటువంటి కాంటినెంట్ ఏ కాంటినెంట్లో ఉందంటే ఓషియానా అన్నటువంటి కాంటినెంట్లో ఉంది. ఓషియానా అనే కాంటినెంట్లో ఉంది. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఎకానమీకి సంబంధించింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్. మరి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లక్ష్మీ విలాస్ బ్యాంక్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొద్దిగా నష్టాలలో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మొన్న సెప్టెంబర్ 25న మీకు ఇది బ్యాంకింగ్ క్రైసిస్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెప్టెంబర్ 25న ఈ యొక్క లక్ష్మీ విలాస్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, దాంతోపాటు సిఇఓ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నట్టు ఈ యొక్క బ్యాంకులో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ వాళ్ళని తొలగిస్తూ ఓటు వేయడం జరిగింది. సో దాని తర్వాత ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ పైన ఆర్బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని ప్రయోగించింది. దీన్ని కండిషన్లో పెట్టడానికి అని చెప్పేసి. అప్పటికి కూడా ఈ యొక్క బ్యాంక్ పర్ఫార్మెన్స్లో పెద్దగా రిజల్ట్ రాలేదు. దానివల్ల ఏముంది, ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదని చెప్పేసి ఈ బ్యాంక్ పైన ఆర్బీఐ మొరటోరియం అనేది ఇంపోజ్ చేసింది. అంటే ఈ బ్యాంక్ ఇప్పుడు ఎలాంటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయడానికి వీలేదు. మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఏదైతే ఉందో ఇందులో మనకి సెక్షన్ 45 ఏం చెప్తుందంటే ఈ యొక్క ఏదైనా బ్యాంక్ తన యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ సరిగా లేనట్టయితే కనుక ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ని కన్సల్ట్ అయ్యి ఈ యొక్క సెక్షన్ 45 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆ బ్యాంక్ పైన మొరటోరియాన్ని ఇంపోజ్ చేయొచ్చు. ఇదే మెథడ్ని మనకి ఆర్బీఐ పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ విషయంలో కానీ అలానే ఎస్ బ్యాంక్ విషయంలో కూడా ఇలాంటి మెథడ్ని ఫాలో అయింది. మరి ఇక లక్ష్మీ విలాస్ బ్యాంక్ పైన మారటోరియం విధిస్తూ అలానే అందులో ఉన్నటువంటి కస్టమర్స్ ఒక రోజుకి 25,000 కన్నా ఎక్కువ డ్రా చేయడానికి వీలేదు. స్పెషల్ పర్మిషన్ ఏదైనా మెడికల్ కానీ ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ అయితే కనుక ఒక 5 లక్షల వరకు స్పెషల్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు డ్రా చేసుకోవచ్చు. అదర్వైజ్ 25,000 కన్నా ఎక్కువగా డ్రా చేయడానికి వీలేదు. అలానే ఈ బ్యాంక్ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి అని చెప్పేసి కెనరా బ్యాంక్ చెందినటువంటి టిఎన్ మనోహరన్ను బ్యాంక్ యొక్క అడ్మినిస్ట్రేటర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ని దేనిలో ఇప్పుడు మర్జ్ చేయాలని చెప్పేసి ఆర్బీఐ థింక్ చేస్తుందంటే డిబిఎస్ బ్యాంక్లో విలీనం చేయాలని చెప్పేసి థింక్ చేస్తుంది. ఈ యొక్క డిబిఎస్ బ్యాంక్ దేనికి సంబంధించిందంటే ఈ యొక్క సింగపూర్ డెవలప్మెంటల్ బ్యాంక్ ఏదైతే ఉందో డెవలప్మెంటల్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క అసోసియేటెడ్ కంపెనీయే ఈ యొక్క డిబిఎస్ బ్యాంక్ ఇండియా అనమాట. సో ఈ యొక్క డిబిఎస్ బ్యాంక్ ఇండియాతో ఈ యొక్క లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఎందుకంటే డిబిఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తక్కువ ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాఫిట్స్ కూడా బాగా ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకుతో మర్జ్ చేస్తే కనుక ఈ బ్యాంక్ యొక్క ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి ఆర్బీఐ ప్రపోజల్ చేసింది. మరి
ఎవరికైతే కనుక బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిటర్స్ కానీ బ్యాంకులో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ నుంచి కానీ వాళ్ళందరి నుంచి ఆర్బీఐ వాళ్ళకి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఆబ్జెక్షన్స్ తీసుకోవడానికి కూడా నవంబర్ 20 వరకు ఒక డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కనుక ఆబ్జెక్షన్స్ కూడా పంపించవచ్చు. ఇది స్టూడెంట్స్ దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్. మరి నోట్స్ నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ నోట్స్ ఇక్కడ ఉంది, మీరు ఒకసారి నోట్స్ చెక్ చేయవచ్చు. సో ఫైనల్ న్యూస్ ఆర్టికల్ దీనికి సంబంధించిందంటే బ్రిక్స్ మీటింగ్కి సంబంధించింది. అసలు ఎన్నవ బ్రిక్స్ మీటింగ్ జరిగింది? ఈ కోవిడ్ వల్ల చాలా మీటింగ్స్ యొక్క వర్చువల్గా జరుగుతున్నాయి. అలానే ఈ బ్రిక్స్ మీటింగ్ కూడా 12th బ్రిక్స్ సమ్మిట్ అనేది వర్చువల్గా జరిగింది. ఇప్పుడు బ్రిక్స్ని లీడ్ చేస్తున్నటువంటి కంట్రీ ఏంటి? సో ఇప్పుడు బ్రిక్స్ని లీడ్ చేస్తున్నటువంటి కంట్రీ రష్యా. మీకు నేను క్లాస్లో చాలాసార్లు చెప్పాను, బ్రిక్స్ యొక్క లీడింగ్ అనేది అంటే ఇక్కడ ఏవైతే కనుక సో ఆల్ఫాబెట్స్ ఉన్నాయో దాని వైజ్ చేంజ్ అవుతుంది. రష్యా తర్వాత నెక్స్ట్ ఎవరికి వస్తుంది లీడర్షిప్? ఇండియాకి వస్తుంది అనమాట. మరి అసలు బ్రిక్స్ మీటింగ్లో ఏం డిస్కస్ చేసాం? ఇండియా స్టాండ్ ఏంటి, అలానే రష్యా స్టాండ్ ఏంటి, చైనా స్టాండ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జరిగినటువంటిది మనకి 12th బ్రిక్స్ సమ్మిట్ స్టూడెంట్స్. 12th బ్రిక్స్ సమ్మిట్. బ్రిక్స్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కూడా బ్రిక్స్. యాక్చువల్లీ ఒకానొక టైంలో యుఎస్ డామినెన్స్ పెరుగుతున్నటువంటి రోజుల్లో యుఎస్ని కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూపే బ్రిక్స్. కాకపోతే ఈ బ్రిక్స్లో మళ్ళీ ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి మిగతా కంట్రీలు చైనా యొక్క డామినెన్స్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది అన్నమాట. మరి 12th బ్రిక్స్ సమ్మిట్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అడ్రస్ చేయడం జరిగింది. ఇక బ్రిక్స్ సమావేశానికి హోస్ట్ కానీ అధ్యక్షత వహిస్తుంది కానీ ఏ కంట్రీ? రష్యా దీనికి హోస్ట్ ఉందన్నమాట. మరి ఇండియా స్టాండ్ ఏంది సమ్మిట్లో? ఫస్ట్ వన్ ఏంటంటే ఇక బ్రిక్స్ సమావేశంలో ఇండియా ఏం చెప్పిందంటే, సో ఏ కంట్రీ అయితే కనుక టెర్రరిజానికి సో డైరెక్ట్గా కానీ లేదా ఇండైరెక్ట్గా కానీ సపోర్ట్ ఇస్తుందో ఆ కంట్రీస్ పైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇండియా స్ట్రాంగ్గా ఈ యొక్క చైనా హెల్ప్ని పాకిస్తాన్కి ఏదైతే చేస్తుందో దాన్ని ఉద్దేశిస్తూ ఇండియా తన యొక్క స్టాండ్ని చెప్పింది. అలానే రష్యా ఏదైతే కనుక ఈ బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ అనేది ప్రపోజ్ చేసిందో దానికి ఇండియా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. రష్యా దేన్ని ప్రపోజ్ చేసింది? బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ అనే దాన్ని ప్రపోజ్ చేసింది, దానికి ఇండియా సపోర్ట్ చేసింది అనమాట. అలానే రీసెంట్గా మన వీడియోలో కూడా డిస్కస్ చేసాం, ఇండియా టెర్రరిజం పైన ఒక ప్రపోజల్ తీసుకోవడం జరిగింది. దీని ముందు ఫస్ట్ కమిటీ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ కమిటీ ముందు ఒక ప్రపోజల్ తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా యుఎన్ఓ అడాప్ట్ కూడా చేయడం జరిగింది. అంటే ఇండియా అనేది టెర్రరిజంకి అగెనిస్ట్గా తన ఫైట్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో తనకు సిట్యుయేషన్ వచ్చినప్పుడు కూడా ట్రై చేస్తుంది. సెకండ్ వన్, ఈ బ్రిక్స్ సమావేశంలో మన ఇండియా స్టాండ్ ఏం చెప్పారంటే, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏవైతే ఇప్పుడు 5 కంట్రీసే ఉన్నాయి కదా, మరి ఈ 5 కంట్రీస్ అనేవి కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ని బట్టి ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయాలి. 5 కంట్రీస్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? చైనా, రష్యా, యూకే, బ్రిటన్, ఫ్రాన్స్, యూఎస్ఏ, 5 ఉన్నాయి కదా, ఇవిని ఎక్స్పాండ్ చేయాలి. ఇండియా కూడా మెంబర్షిప్ కావాలని చెప్పేసి ఇండియా ప్రపోజ్ చేసింది. దాంతోపాటు ఈ యొక్క బ్రిక్స్ కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్ అవసరము, కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాని డిస్ట్రిబ్యూషన్ విషయంలో కోఆపరేషన్ అవసరం అని చెప్పేసి ఆ విషయంలో కోఆపరేట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పేసి కూడా ఇండియా ఈ మీటింగ్లో పేర్కొంది. అలానే మన ఇండియాలో ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అనే దాన్ని తీసుకొచ్చామో దాన్ని బ్రిక్స్ యొక్క సమావేశాల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్ని. ఇది మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. చైనా ఏం చెప్పిందంటే, చైనా కూడా ఈ యొక్క కరోనా వైరస్కి వ్యాక్సిన్ విషయంలో బ్రిక్స్ కంట్రీస్ మధ్యలో కోఆర్డినేషన్కి హెల్ప్ చేస్తామని చైనా వాళ్ళు అన్నారు. అలానే ఈ యొక్క బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా సో చైనా రష్యా తీసుకొచ్చినటువంటి ప్రపోజల్కి సపోర్ట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ చైనా సపోర్ట్ చేస్తూనే ఉంది, కాకపోతే బట్ స్టిల్ ఇట్ ఈస్ హెల్పింగ్ టు పాకిస్తాన్. రష్యా స్టాండ్, రష్యా కూడా ఏం చెప్పిందంటే ఈ యొక్క కరోనా వైరస్ వ్యాక్సిన్లో దాంతోపాటు ఏదైతే కనుక టెర్రరిజం కౌంటర్ స్ట్రాటజీని రష్యా ప్రపోజ్ చేసింది. దాంతోపాటు ఈ యొక్క బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఆఫ్ బ్రిక్స్ వ్యాక్సిన్స్, అంటే బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా ఒక రీసెర్చ్ సెంటర్ని మనం ఎస్టాబ్లిష్ చేద్దాము, ఇలా
ఎప్పుడైనా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఆ డిసీజ్కి వ్యాక్సిన్స్ని ప్రొడక్షన్ చేయడానికి ఇలాంటి ఒక సెంటర్ని డెవలప్ చేద్దామని రష్యా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈరోజు న్యూస్ ఆర్టికల్ ఈనాడులో అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.